మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై సిగ్నల్స్ లేకపోయినా ఫోన్ కాల్ చేసుకోవచ్చు. జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ యూజర్స్ తాము వాడుతున్న సిమ్ కార్డు సిగ్నల్ కోల్పోయినా అందుబాటులో ఉన్న ఇతర నెట్వర్క్ల సాయంతో కాల్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఫెసిలిటీ తీసుకొచ్చింది. డిజిటల్ భారతి ద్వారా ఏర్పాటైన 4G టవర్ల పరిధిలో ఐసీఆర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. సింగిల్ డిబిఎన్ ఫండెడ్ టవర్ ద్వారా ఏ నెట్వర్క్ కు చెందిన యూజర్స్ అయినా ఇతర నెట్వర్క్ కాల్ చేసుకోవచ్చు. ఒకే టవర్ పరిధిలో 4G సేవలు వినియోగించుకుంటున్నట్టు యూజర్లు ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన మొబైల్ టవర్ మౌలిక వసతులను టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కు అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల యూజర్స్ అధిక ఖర్చు చేయకుండా మెరుగైన మొబైల్ సర్వీసులతో లబ్ధి పొందొచ్చు. దేశవ్యాప్తంగా 35,400 మారుమూల గ్రామాల పరిధిలో కేంద్ర సర్కార్ సుమారు 27,000 టవర్స్ ను ఏర్పాటు చేసింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా ఇంటర్ సర్కిల్ రోమింగ్ కాల్ సేవలను ప్రారంభించారు. అయితే ఈ సేవలు డిబిఎన్ టవర్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పొందొచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5,000 మంది భక్తులకు ఉల్లిపాయలు వాడకుండా చేసిన మసాలా వడలను వడ్డించారు. ఇవాళ్టి నుంచి ఈ సంఖ్యను పెంచాలని నిర్ణయించారు అధికారులు. కొద్ది రోజులు ట్రయల్ రన్ కొనసాగించబోతున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించి మెనూకు రూపకల్పన చేయనున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అందరు భక్తులకు వడ్డించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తొలిసారిగా ప్రయోగాత్మకంగా మసాలా వడలు వడ్డించగా భక్తులు రుచికరంగా ఉన్నాయంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4 నుంచి పూర్తి స్థాయిలో భక్తులకు వడ్డించేందుకు చర్యలు తీసుకున్నట్టుగా టీటీడీ అధికారులు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 48 రోజుల హుండీ ఆదాయం 4,17,13,590 రూపాయలు వచ్చినట్టు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట కొండ కింద గల వ్రత మండపంలో స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. ఆదాయంతో పాటు 228 గ్రాముల బంగారం, 7 కిలోల 50 గ్రాముల వెండిని హుండీలో భక్తులు సమర్పించుకున్నట్టుగా పేర్కొన్నారు అధికారులు. 1,721 అమెరికా డాలర్లు, 195 ఆస్ట్రేలియా డాలర్స్, 40 ఇంగ్లాండ్ పౌండ్స్, 490 యుఏఈ దినాన్స్, 110 నేపాల్ రూపీస్, 39 సౌదీ అరేబియా రియల్, 62 సింగపూర్ డాలర్స్, 12 ఖతార్ రియల్, 702 ఒమన్ బైసా, 17 కెనడా డాలర్స్, 122 మలేషియా రిగిన్స్, 1000 కొరియా వన్, 170 బంగ్లాదేశ్ టక్కా, 1000 ఫిలిప్పీన్స్ పెనో, 270 శ్రీలంక రూపీ, 25 జార్జియా, 20 థాయిలాండ్ బహట్, 1000 ఇండోనేషియా రూపియా, 100 గయానా డాలర్స్, అలాగే 15 యూరో, 100 హాంకాంగ్ డాలర్స్ ను భక్తులు హుండీలో సమర్పించుకున్నట్టు పేర్కొన్నారు అధికారులు. నిరుద్యోగులకు బీఈఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. బీఈఎల్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగంలో మొత్తం 350 ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బీఈఎల్ అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించింది. అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలంటూ అభ్యర్థులకు తెలిపింది. పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, శాలరీ వంటి పూర్తి డీటెయిల్స్ నోటిఫికేషన్ లో వివరంగా వెల్లడించింది. సెలక్షన్ ప్రాసెస్ 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్, క్వాలిఫై అయిన వారికి సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ దరఖాస్తులు ఆమోదించబడ్డ అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు. సిబిటిలో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీలో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఈఎస్ఎం కి చెందిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 35% మార్కులను సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీఈడీకి చెందిన అభ్యర్థులు కనీసం 30% మార్కులు సాధించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఫస్ట్ 1:5 నిష్పత్తిలో మెరిట్ క్రమంలో ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులుంటాయి. రవాణా సదుపాయాలు సమకూరుస్తున్న మేక్ మై ట్రిప్ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్స్ తెరపైకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికులను ఆకట్టుకోవడంలో భాగంగా తమ ముందస్తు విమాన టికెట్ బుకింగ్ చేసుకున్న వారు ఒకేసారి చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదని, విడతల వారీగా చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న సమయంలో విమాన టికెట్ ఛార్జీలో 10% నుంచి 40% మధ్యలో చెల్లిస్తే సరిపోతుందని, మిగతాది ప్రయాణానికంటే ముందు లేదా బుకింగ్ చేసుకున్న నాటి నుంచి 45 రోజులు ఏది ముందు వస్తే ఆ రోజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ ఆఫర్ ను ఎంచుకున్న వారు ఎలాంటి
అదనపు చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది. విమానయాన రంగంలో ఇలాంటి ఫీచర్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని, ప్రయాణికులు తమ అంతర్జాతీయ రూట్ల కోసం ఒకేసారి చెల్లింపులు జరపాల్సి వస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వీరికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టినట్టుగా మేక్ మై ట్రిప్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి పేర్కొన్నారు. ముఖ్యంగా అతిపెద్ద కుటుంబాలు లేదా గ్రూపులు తమ అంతర్జాతీయ బుకింగ్లపై ఒకేసారి మొత్తం చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ కొత్త స్కీమ్ తో వారికి ప్రయోజనాలు కలగబోతున్నాయని తెలిపారు. ఎక్కువ మంది భారతీయులను అంతర్జాతీయ విమానాల బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ ను అందుబాటులో తీసుకొచ్చినట్టుగా పేర్కొన్నారు.